శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము 16, 17, 18, 19వ శ్లోకములో కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సాత్వికములగు మంచి పనుల వలన నిర్మలమగు ఫలము లభించును. రాజసిక కర్మల వలన దుఃఖమే కలుగును. తామసిక కర్మ యొక్క ఫలము అజ్ఞానమే. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానముదయించును, రజోగుణము వలన లోభమేర్పడును, తమోగుణము వలన అజ్ఞాన ప్రమాద మోహములు సంభవించును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్తాః అదో గచ్చంతి తామసాః. సాత్వికులు ఉత్తమ లోకములను చెందుదురు, రాజసులు మధ్యలోకమును చెంది మానవులగుదురు, తామసులు క్రిందికి దిగజారి నీచ జన్మముల పాలవుదురు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణములు తప్ప వేరుగా మరొక్క కర్త లేడనియు తానా గుణములకు సాక్షి అనియు తెలుసుకున్నవాడు నా స్వరూపభూతుడగును.